హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్విసి హౌస్ వైఫ్ ఛానల్. నేనైతే మీకు ఈరోజు చిక్కుడుకాయ వెల్లుల్లి కారాన్ని చూపించబోతున్నాను. ముందుగా చిక్కుడుకాయల్ని పీచి తెచ్చి ఇలా ముక్కలు చేసుకొని రెడీగా పెట్టుకోండి. దీన్ని ఒక గిన్నెలో తీసుకొని సరిపడా వాటర్ పోసి రాళ్ళు వేసి ఉడికించుకోండి. ఈలోపు అయితే వెల్లుల్లి కారాన్ని ప్రిపేర్ చేసుకున్నాం. దానికి వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర, కారాన్ని అయితే దంచి పెట్టుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టు వెల్లుల్లి దంచుకొని తర్వాత కారాన్ని అయితే దంచి పెట్టుకోండి. ఇదే టైంలో ఆనియన్స్, ఒక మీడియం సైజ్ ఆనియన్, ఒక మిర్చిని కూడా కట్ చేసి పెట్టుకోండి. ఈ చిక్కుడుకాయలు ఉడికేలోపు ఈ ప్రాసెస్ అయితే చేసి పెట్టుకోండి. ఇప్పుడైతే కారాన్ని దంచేసాను. వెల్లుల్లి కొంచెం ఎక్కువగానే తీసుకోండి. వెల్లుల్లి ఎక్కువగా యూజ్ చేయటం వల్ల స్టమక్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే తగ్గిపోతాయి. వీడియోలో చూస్తున్నట్టు దంచేసి పక్కన పెట్టుకోండి. వెల్లుల్లిని స్టవ్ మీద పెట్టి కొంచెం అంతా కాల్చి తినడం వల్ల చిన్నపిల్లలకి అజీర్తి ప్రాబ్లమ్స్ కూడా తగ్గిపోతాయి. ఇలా అయితే ఆనియన్స్ని కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ప్యాన్ తీసుకొని ప్యాన్ వేడయ్యాక దానిలో ఆయిల్ తీసుకొని దానిలో సరిపడా ఆయిల్ తీసుకోండి. ఆయిల్ వేడయ్యాక పోపు పెట్టేద్దాం. దీనిలోనే ఎండుమిర్చి, పోపు దినుసులు వేసేసుకోండి. ఇవి కొంచెం వేగాక మీకు ఇష్టం ఉంటే ఇంగువనైతే యూజ్ చేయండి. దీనివల్ల అజీర్తి ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిపోతాయి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, మిర్చిని అయితే వేసేస్తున్నాను. వీటిని అయితే ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్లో ఉన్న వాటర్ కంప్లీట్గా తగ్గే వరకు ఫ్రై చేయాలి. ఆనియన్స్ డ్రైగా అయ్యే వరకు ఫ్రై చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోస్ మరింత మందికి షేర్ అవుతాయి. మీతో పాటు వేరే వాళ్ళు చూసే అవకాశాన్ని కూడా కల్పించండి. దీనిలో కొంచెం పసుపు, అలాగే చిక్కుడుకాయల్లో ముందుగానే మనం రాళ్ళు ఉప్పు అయితే వేసుకున్నాం కదా, దీనిలో అంటే సాల్ట్ ఎక్కువగా పట్టదు. ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి మాత్రమే ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. సాల్ట్ అయితే తక్కువ వేసుకోండి. ఆనియన్స్లో సాల్ట్ వేయటం వల్ల త్వరగా ఫ్రై అవుతాయి. దీన్ని మధ్య మధ్యలో కలుపుతూ ఆనియన్లో వాటర్ మొత్తం కంప్లీట్గా పోయి డ్రై అయ్యే వరకు ఫ్రై చేయండి. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈలోపు ఉడికించిన చిక్కుడుకాయలని వాటర్ లేకుండా వడగంటలో నేనైతే వాడేసాను. వాటర్ లేకుండా డ్రైగా తీసుకోవటం వల్ల ఆ వెల్లుల్లి కారం ముక్కలకి బాగా పడుతుంది.
సో వాటిని అయితే వడేసి పక్కన పెట్టుకోండి. ఈలోపు ఆనియన్స్ ఫ్రై అవుతాయి. చిక్కుడుకాయ ఇష్టపడిన వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టారంటే తప్పకుండా ఇష్టపడతారు. మనం ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని మనం ఎంతైతే మంట తినగలుగుతామో అంతే వేసుకోండి. ఇదైతే ఘాటుగా ఉంటుంది. ఆ వెల్లుల్లి కారం ఆయిల్లో కంప్లీట్గా ఫ్రై అవ్వనివ్వండి. ఇలా ఫ్రై అయ్యేటప్పుడు మంచి వాసన అయితే వస్తుంది. ఇలా కొంచెం మధ్యలో కలుపుతూ కంప్లీట్గా ఆయిల్లో కారం అయితే ఆ వెల్లుల్లి ఫ్లేవర్ అయితే మంచిగా ఉంటుంది. ఇలా గడ్డలు ఏమన్నా ఉంటే కారంలోకి నలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. చెప్పాను కదా, ముందే వడకట్టి పెట్టేసిన చిక్కుడుకాయలను అయితే వేసేసాను. ఆ కారం ఆనియన్స్ కంప్లీట్గా చిక్కుడుకాయలకు పట్టే వరకు కలిపేసుకోండి. దీనిలో ఏమైనా వాటర్ ఉంటే వాటర్ మొత్తం డ్రై అయిపోవాలి. అందుకని ఒక్క 2 minutes అలా ఆ కారం కంప్లీట్గా చిక్కుడుకాయలు పట్టేలాగా కలిపేసుకోండి. ఇలాగే పొటాటోని కూడా ఉడికించేసి కలిపేసుకోండి. పొటాటో కూర కూడా చాలా బాగుంటుంది దీంతో వెల్లుల్లి కారం కలిస్తే. అంతే అండి. ఫైనల్గా అయితే ఇలా మంచి కలర్ అయితే వచ్చేసి వాటర్ అసలు కంప్లీట్గా ఇంకిపోయి తయారవుతుంది. దీన్ని అయితే సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాను. ఇప్పుడైతే ఇలా వచ్చేసింది. నా ఛానల్ని ఫస్ట్గా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.